సో మనం ఈరోజు ఇంగ్వేరల్ హెర్నియాస్ తెలుసుకుందాం. ఇంగ్వేరల్ హెర్నియాస్ చూసుకుంటే మోస్ట్ కామన్ అబ్బాయిల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అబ్బాయిలు యంగ్ ఏజ్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ వేరే ఉంటాయి, కొంచెం ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ వేరే ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చే వాటిని ఇండైరెక్ట్ అని, ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ని డైరెక్ట్ హెర్నియాస్ అంటాం. అండ్ యంగ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ డిఫెక్ట్ వలన లేకపోతే వేరే కారణాల వల్ల వస్తాయి. అండ్ ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాలు చూసుకుంటే కనుక బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోపీ అంటారు కదా, బీపీహెచ్ అంటుంటాము, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇట్లాంటి ద్వారా వస్తుంటాయి. సో యూజువల్గా హెర్నియాస్ ఎవరిలో వస్తుంటాయి అంటే ఇది ఒబేస్ ఉన్నా కానీ బక్కగా ఉన్నా కానీ దీనికి సంబంధం లేదు. చాలామంది ఏంటంటే నేను బక్కగానే ఉన్నా కదా నాకు ఎందుకు వచ్చింది హెర్నియా అని అడుగుతూ ఉంటారు. బట్ బక్కగా ఉన్నా లావు ఉన్నా అక్కడ డిఫెక్ట్ కనుక ఉంటే హెర్నియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా చూసుకుంటే కాజెస్ ఎందుకు వస్తాయని చూసుకుంటే కనుక ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్, ఎక్కువ బరువులు మోసేవాళ్ళు, కూలి పని చేసిన వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేసే పనులు కావచ్చు, లేకుంటే ఎనీ వర్క్ జాబ్ ఏదైతే ఉందో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ చూసుకుంటే కనుక కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఏమేం చేస్తారంటే కంటిన్యూస్గా ప్రెషర్ ఇచ్చి ముక్కుతూ ఉంటారు. ఇట్లా ముక్కడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోయి ఆ హెర్నియాలు అంటే కడుపులో ఉన్న పేగులు బయటికి రానికి ట్రై చేసి డిఫెక్ట్ ఫామ్ అయిపోయి ఆ డిఫెక్ట్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా మూడో ముఖ్య కారణం చూసుకుంటే కనుక మోషన్ వెళ్ళేటప్పుడు కాన్స్టిపేషన్ అంటాం కదా, సేమ్ అట్లనే మూత్రం వెళ్ళేటప్పుడు కూడా కొన్నిసార్లు ముక్కుతూ ఉంటారు. అంటే మూత్రానికి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా రాదు, వాళ్ళు ముక్కితేనే వస్తుంటుంది. అంతేకాకుండా మొత్తం మూత్రం వచ్చేసిన తర్వాత కొంచెం మిగిలిపోయినట్టుగా కూడా ఉంటుంది, చుక్క చుక్క కారుతూ ఉంటుంది. దీన్నే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటారు, బీపీహెచ్ అంటారు. ఇట్లా వీళ్ళకి ఏమవుతుందంటే రికరెంట్గా ఎక్కువసార్లు మూత్రం పోవడము, స్ట్రెయిన్ చేయడము, మూత్రానికి ముక్కినట్టుగా చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల మళ్ళీ కడుపులో ప్రెషర్ పెరిగిపోయి అక్కడ నుంచి మనకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.